అమ్మా, ఆధ్యాత్మికము అంటే శారీరక మానసికంగా బాధపడకుండా, ఇతరుల్ని శారీరక మానసికంగా బాధ పెట్టకుండా జీవించే జీవితాన్ని ఆధ్యాత్మికము అంటారు. ప్రస్తుత మానవులందరూ కూడా శారీరక మానసికంగా బాధపడుతూనో, ఇతరుల్ని శారీరక మానసికంగా బాధ పెడుతూనో జీవిస్తున్నారు. దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటే ఆధ్యాత్మికానికి వెళ్లటం సులభమమ్మా. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ శక్తుల నుంచి రూపాంతరం జరిగి ఈ స్థితికి వచ్చామో ముందు మనం తెలుసుకోవాలి. ఈ సృష్టి పరిణామ దశ కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ దశమ్మా. ఇదంతా ఒక క్షణములోనో ఒక రోజులోనో జరగలేదు. కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ దశ. విశ్వ అతీత శక్తి నుంచి ఆ పరిణామ దశలో కొన్ని కోట్ల సంవత్సరాలకు విశ్వశక్తి ఏర్పడింది. విశ్వశక్తి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ పరిణామ దశలో సూర్యశక్తి ఏర్పడింది. సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళమమ్మ. నిరంతరము మండుతున్న అగ్నిగోళము విస్ఫోటకానికి లోనై అందులోని కొంత భాగం వేరుపడి సూర్యశక్తికి విశ్వశక్తికి మధ్యలో ప్రవేశించటం వలన ఆ రెండు శక్తులు వేరుపడ్డ భాగంపై ప్రసరింపచేయటం వలన దానికి స్వతంత్ర చలనం వచ్చి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి ఆ పరిణామ దశలో కొన్ని కోట్ల సంవత్సరాలకు భూమిగా ఏర్పడిందమ్మా. భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ పరిణామ దశలో సూర్య ప్రాణశక్తి భూమిపై ప్రసరింపచేయటం వలన భూమికి భూప్రాణశక్తి అమ్మా. ఆ పరిణామ దశలో కొన్ని కోట్ల సంవత్సరాలకు సూర్య ప్రాణశక్తి భూప్రాణశక్తి ఈ రెండు కలిసి ఓజోను ప్రాణశక్తిగా ఏర్పడిందమ్మా. ఓజోను ప్రాణశక్తి అంటే గాలి. ఈ భూమిపైన మొట్టమొదటి ఏర్పడింది గాలమ్మా. సూర్య ప్రాణశక్తి భూప్రాణశక్తి ఓజోను ప్రాణశక్తి ఈ మూడు కలిసి ఆ పరిణామ దశలో కొన్ని కోట్ల సంవత్సరాలకు నీరు ఏర్పడిందమ్మా. నీరు ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ పరిణామ దశలో సూర్య ప్రాణశక్తి భూప్రాణశక్తి ఓజోను ప్రాణశక్తి ఈ నీటిని ఆధారంగా చేసుకుని ఈ భూమిపైన చిన్న చిన్న నాచు మొక్కలు అలా అలా కొన్ని కోట్ల సంవత్సరాలకు వృక్ష సంపద ఏర్పడిందమ్మా. వృక్ష సంపద ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ పరిణామ దశలో సూర్య ప్రాణశక్తిని భూప్రాణశక్తిని ఓజోను ప్రాణశక్తిని నీటిని ఈ వృక్ష సంపదను ఆధారంగా చేసుకుని ఈ భూమిపైన ఏకకణ జీవి ద్వికణ జీవి ఆ పరిణామ దశలో కొన్ని కోట్ల సంవత్సరాలకు జంతుజాలం ఏర్పడిందమ్మా. జంతుజాలం ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ పరిణామ దశలో జంతువులలో ఒక జంతువైన మానవుడు జంతుజాలానికి వేరుపడి కుటుంబ వ్యవస్థ సాంఘిక సామాజిక వృత్తి ఆర్థిక వ్యవస్థలను సృష్టించుకుంటూ ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్థితికి వచ్చాడమ్మా. ఇదంతా ఒక క్షణములోనో ఒక రోజులోనో జరగలేదమ్మా. కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ దశ. ఈ సృష్టిలో అన్ని తయారైన తర్వాత అన్ని శక్తులు కలిసి లాస్ట్ లో తయారైన వాడు మానవుడు. సృష్టిలో ఉన్న సూక్ష్మ రూపము సృష్టిలో ఉన్న స్థూల శక్తులన్నీ కలిసి సూక్ష్మంగా తయారైన వాడు మానవుడు. సృష్టికి ప్రతిరూపం. సృష్టిలో ఉన్న అన్ని అంశాలు సూక్ష్మంగా తయారైన వాడు మానవుడు. పురుషుడు స్త్రీ సృష్టికి ప్రతిరూపం. పురుషుడు స్త్రీ. పురుషుని యొక్క సూక్ష్మ రూపము అతని శుక్ల కణము. తల్లి యొక్క సూక్ష్మ రూపము ఆ తల్లి విడుదల చేసే అండము. తండ్రి యొక్క శుక్ల కణము తల్లి యొక్క అండము రెండు పిషనై ఆక్సిజన్ జరిగి తల్లి గర్భంలో అండం తయారవుతుందమ్మా. తల్లి గర్భంలో అండం తయారవటానికి కారణం ఏమిటంటే ఈ సృష్టిలో జీవి సృష్టించబడటానికి ఏ పరిస్థితి అయితే ఉందో అదే పరిస్థితి తల్లి గర్భములో ఉంది. సృష్టికి ప్రతిరూపం తల్లి గర్భం. తండ్రి యొక్క శుక్ల కణము తల్లి యొక్క అండము రెండు పిషనై ఆక్సిజన్ జరిగి ఆ అండము తన చుట్టూ ఉన్న ఎంజైమ్స్ ఆహారంగా స్వీకరిస్తూ అండం పెరిగి అండం కేంద్రానికి సూక్ష్మాతి సూక్ష్మమైన లేయర్లు తల్లి గర్భంలోకి చొచ్చుకుని వెళ్లి
గాలి నీరు ఆహారాన్ని రక్తం రూపంలో స్వీకరిస్తూ అండం బిడ్డగా మారుతుందమ్మా. తల్లి గర్భంలో మొట్టమొదటి తయారయ్యేది నాభి లేక బొడ్డు, లాస్ట్ తయారయ్యేది ఆవుస్ పట్టు, మాడు లేక సహస్రము. తల్లికి బిడ్డకి నోరు ముక్కు చేతులు కాళ్ళు కనెక్షన్ ఉండదమ్మా, ఒక్క నాభే కనెక్షన్ ఉంటుంది. ఈ నాభి దగ్గర 12 మిలియన్స్, 72,000 ప్రధాన నాడులు, 72,72,10,210 ఉపనాడులు, 1,25,00,00,000 కణాలు, కణాలు ఏర్పడిన అవయవాలు, అవయవాల్ని నియంత్రించే గ్రంథులు. తల్లికి బిడ్డకి కనెక్షన్ ఒక్క నాభి, ఇంక ఏమీ కనెక్షన్ ఉండవు. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుని వస్తామా, నాభి నుంచి వెనుముక ద్వారా సహస్రానికి శ్వాసిస్తాడమ్మా. అందుకే తన మూలమైన విశ్వ అతీతానుభూతి నేనుగా ఉంటాడు. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ నాభి నుంచి వెనుముక ద్వారా సహస్రానికి శ్వాసిస్తూ, ఇక జన్మించాక ఇక్కడ కట్టవగానే నాభి నుంచి వెనుముక ద్వారా సహస్రానికి శ్వాస ఆగిపోయి నాభి నుంచి ముక్కు ద్వారా నోటి ద్వారా వదులు తీసుకుంటాడమ్మా. అంటే విశ్వ అతీతానుభూతి నేను కోల్పోయి విశ్వానుభూతికి వస్తాడు. యూనివర్సల్ ఫీలింగ్. పుట్టిన బిడ్డకి మతము, వర్గము, ప్రాంతము, కాలము, ప్రదేశము, కులము ఏమి ఉండవు. యూనివర్సల్ ఫీలింగ్ లో ఉంటాడు. ఇక జ్ఞానేంద్రియాలు పనిచేయటం మొదలు పెడతాయమ్మా. చూసింది, విన్నది, స్పర్శించింది, రుచించింది, వాసన చూసింది. ఈ జ్ఞానేంద్రియాల నుంచి సమాచారం తీసుకుని వెన్నెముక గొట్టం ద్వారా బ్రెయిన్ లో 1000 కోట్ల న్యూరాన్లు సీడీలు ఉంటాయమ్మా. మనం ఖాళీ సీడీలు తెచ్చుకుని ఎలా సినిమాలు ఎక్కించుకుంటామో మన బ్రెయిన్ లో 1000 కోట్ల న్యూరాన్లు సీడీలు ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాల నుంచి సమాచారం తీసుకుని వెన్నెముక గొట్టం ద్వారా బ్రెయిన్ లో న్యూరాన్లు సీడీలు రికార్డ్ చేస్తుంది. ఆ జ్ఞానేంద్రియాల నుంచి వెన్నెముక గొట్టం ద్వారా బ్రెయిన్ లో న్యూరాన్లకి సమాచారం తీసుకెళ్లే వాటిని సెన్సరీ న్యూరాన్లు అంటారమ్మా. అలా రికార్డ్ అయిన సమాచారాన్ని బ్రెయిన్ నుంచి జ్ఞానేంద్రియాలకి తీసుకొచ్చే ఆ న్యూరాల్ని మోటార్ న్యూరాన్స్ అంటారమ్మా. ఈ సమాచారం రికార్డ్ అయి మళ్ళా సమాచారం వచ్చి ఈ సిస్టమ్ అంతా కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ పాంతవే అంటారమ్మా. ఇది ఎప్పుడైతే జరిగిందో ఈ శ్వాస నాభి నుంచి చెస్ట్ దగ్గరకు వచ్చి నేను అనే అహంకారం వస్తుందమ్మా. మనకి 3 నేనువులు ఉన్నాయమ్మా. నాభి నుంచి వెనుముక ద్వారా సహస్రానికి శ్వాసిస్తే విశ్వ అతీతానుభూతి నేను. ఇక జన్మించాక కట్టవగానే ముక్కు ద్వారా నోటి ద్వారా వదులు తీసుకుంటే విశ్వానుభూతి నేనమ్మా. ఇక జ్ఞానేంద్రియాలు సమాచారం తీసుకుని వెళ్లి వెనుముక గొట్టం ద్వారా బ్రెయిన్ లో న్యూరాన్లు రికార్డ్ చేసి మరలా బ్రెయిన్ నుంచి జ్ఞానేంద్రియాలకు సమాచారం తీసుకొస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ పాంతవే స్టార్ట్ అవ్వగానే ఈ శ్వాస నాభి నుంచి చెస్ట్ దగ్గర చూసింది, విన్నది, మాట్లాడింది, స్పర్శించింది, రుచించింది, ఆలోచించింది నేనుగా అహంకారానికి లోనవుతాడు. మనిషికి ఏదో ఒక అహంకారం వచ్చేకే ఇంకా శ్వాస చెస్ట్ దగ్గర నుంచి ముక్కు దగ్గరికి వస్తే దుఃఖం వస్తుందమ్మా. ముక్కు దగ్గర శ్వాసిస్తే తమో గుణం అమ్మా. చూసింది, విన్నది, మాట్లాడింది, స్పర్శించింది, రుచించింది, ఆలోచించింది అన్ని అనుమానము, భయము, ఎస్కేపిజము, ఎక్కువ తిండి, ఎక్కువ నిద్ర, అసత్యాలు పలుకుతారమ్మా. వీళ్ళ గతము, వర్తమానం, భవిష్యత్ అంటే భయం అమ్మా. ఈ మూడింటి నుంచి తప్పించుకోవటానికి కళ్ళు, సారా, బ్రాందీ, విస్కీ, మత్తు పదార్థాలు, తమోగుణమైన ఆహారం తీసుకుంటారు. వీళ్ళకి అతి మూఢ నమ్మకాలుంటాయి. ముక్కు దగ్గర శ్వాసిస్తే తమో గుణము. దెయ్యాలు, భూతాలు, చేతబళ్ళు, వాస్తు ఇటువంటి అతి మూఢ నమ్మకాలుంటాయి. సైకోసమాటిక్ బాధపడుతూ ఉంటారు 24 గంటలు ఏదో ఒక అంశంతో శారీరక మానసికంగా. అదే చెస్ట్ దగ్గర శ్వాసిస్తే రజోగుణం. చూసింది, విన్నది, మాట్లాడింది, స్పర్శించింది, రుచించింది, ఆలోచించింది అన్ని నేనుగా అహంకారానికి లోనవుతాడు. వీరు మాంసాహారాన్ని తింటారు. ఇతరుల్ని శారీరక మానసికంగా బాధ పెడతారు. మాట, చూపు, చేత అన్నిటి ద్వారా బాధ పెడుతూ ఉంటారు. రజోగుణం, రాక్షసత్వం. అదే నాభి దగ్గర శ్వాసిస్తే మానవత్వం. మానవుడు అంటే శారీరక మానసికంగా బాధపడకూడదు, శారీరక మానసికంగా ఇతరుల బాధ పెట్టకూడదు. మానవుడు అంటే నాభి దగ్గర శ్వాసిస్తే సత్వగుణం.
నాభి దగ్గర శ్వాసిస్తే శరీరం శుద్ధముగా ఉంటుంది, మనసు స్థిరముగా ఉంటుంది, చేసే పని ఎన్వైరన్మెంట్, డిటర్మినేషన్, క్వాలిటీ, క్వాంటిటీ, మంచి చెడు విచక్షణ జ్ఞానము, ప్రేమ అంటే భక్తి, ఈ 5 ఉన్నవాడే మానవుడు. అదే నాభి నుంచి వెనుముక ద్వారా సహస్రానికి శ్వాసిస్తే దైవత్వము. దీనినే తపస్సు, క్రియ, అంతర్గత యజ్ఞము, నీలోకి నీ ప్రయాణము, హిరణ్యగర్భ, పద్మనాభ, అంతర్ముఖానికి వెళ్ళటం. ఈ తపస్సులో తత్వానికి, రాక్షసత్వానికి, మానవత్వానికి, దైవత్వానికి వెళ్ళటం. ఆ దైవత్వానికి వెళ్ళటాన్ని యోగపరంగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర, బిందు, హృదయ అంటారు. అదే దైవపరంగా అవుతే ఆదిదేవుడు వినాయకుడు, బ్రహ్మ సరస్వతి, విష్ణువు లక్ష్మి, ఈశ్వరుడు పార్వతి, సూర్య చంద్ర ఓంకార స్వస్తికి పూర్ణనాడులు అంటారు. అదే సైన్స్ ప్రకారం అయితే పోస్టెడ్ గ్రంథి, ఎండ్రినెల్స్, ప్రాంక్రియాజు, థైమాసు, థైరాయిడ్, పారాథైరాయిడ్, పీట్యూటరీ, హైపోథర్మాస్, ఫైనల్ గ్రంథి, హృదయ గ్రంథి అంటారు. యోగపరంగా తీసుకున్నా, దైవపరంగా తీసుకున్నా, సైన్స్ ప్రకంగా తీసుకున్నా మన శ్వాస అంతర్గతానికి వెళ్ళటం. పద్మనాభ నాభి నుంచి పుట్టినవాడు, హిరణ్యగర్భ లోహాలన్నిటిలో శ్రేష్టమైనది బంగారం. అలాగే శ్వాసలన్నిటిలో శ్రేష్టమైనది నాభి దగ్గర శ్వాసించటం. నీలోకి నీ ప్రయాణము, అంతర్ముఖంగా వెళ్ళటము తపస్సు. మనం శ్వాసించటం అనేది బ్రెయిన్ ద్వారా జరగదమ్మా. వెనుముకలోని స్వతంత్ర నాడీ మండలిలోని భాగమైన ఉపరితల నాడీ మండలి ద్వారా జరుగుతుంది. కానీ శ్వాస యొక్క స్థాయి బ్రెయినేనమ్మా. మాట, పాట, నవ్వు, ఏడుపు, కోపము, అసూయ, ద్వేషాలు, నిద్ర. కానీ శ్వాస నియంత్రించేది మాత్రం స్వతంత్ర నాడీ మండలిలోని భాగమైన ఉపరితల నాడీ మండలం కాదు, బ్రెయిన్ కాదు. వెన్నుముకకి బ్రెయిన్ కి మధ్యలో ఉన్న మెడులా ఆబ్లాంగేట్ అమ్మా. ఈ క్రియలో ఆ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుందమ్మా. దీని సైన్స్ ప్రకారం అటానమస్ నర్వ్ సిస్టమ్, వాలంటరీ కాన్షియస్ నర్వ్ సిస్టమ్ అంటారు. క్రియ అంటే కేంద్రాన్ని యాక్టివేట్ చేసేది. ఒక రాశి యొక్క శక్తి దాని కేంద్రములో నిర్లిప్తమై ఉంటుందమ్మా. ఆ కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తే ఆ శక్తి అంతా రాశి వ్యాప్తి చెందుతుంది. మానవుని యొక్క కేంద్రము నాభి. ఇక్కడ 12 మెరిడియన్స్, 72,000 ప్రధాన నాడులు, 72,72,10,210 ఉపనాడులు, 1,25,00,00,000 కణాలు, కణాలతో ఏర్పడిన అవయవాలు, అవయవాల్ని తెచ్చే గ్రంథులు, మొత్తం సిస్టమ్ అంతా ఇదమ్మా. ఆ క్రియ కేంద్రాన్ని యాక్టివేట్ చేయటం. మన వెన్నుముకలో 33 కోసులు ఉంటాయమ్మా. 33 కోసుల్లో 31 జత నాడులు ఉంటాయి. 1 నుంచి 18 వరకు ఉన్నది పారాసింథాటిక్ నర్వ్ సిస్టమ్. పైన 7 సర్వైకల్ సిస్టమ్. సౌత్, నార్త్, మూలాధార, మెడుల్లా ఆబ్లాంగేట్. వీణ తీగలు మొదళ్ళు చెవులు టైట్ చేసి గుమ్మటంలో మిడితే సంగీతం ఎలా వస్తుందో నాడీ వ్యవస్థ అంతా చైతన్యవంతం అవుతుందమ్మా. ఒక వ్యక్తి యొక్క శారీరక మానసిక స్థితి అతని నాడీ వ్యవస్థను బట్టి ఉంటుంది. అతని నాడీ వ్యవస్థ అతని శ్వాసను బట్టి ఉంటుందమ్మా. ముక్కు దగ్గర శ్వాసిస్తే భూత నాడీ వ్యవస్థ, చెస్ట్ దగ్గర శ్వాసిస్తే రాక్షస నాడీ వ్యవస్థ, నాభి దగ్గర శ్వాసిస్తే మానవ నాడీ వ్యవస్థ, నాభి నుంచి వెనుముక ద్వారా సహస్రానికి శ్వాసిస్తే దైవ నాడీ వ్యవస్థ. అందుకే వేదాల్లో చెప్తారు, ఉత్తముడు నాభి దగ్గర శ్వాసిస్తే, మధ్యముడు చెస్ట్ దగ్గర శ్వాసిస్తే, అధముడు ముక్కు దగ్గర శ్వాసిస్తాడు. ఈ శ్వాసను అంతర్గతానికి తీసుకెళ్లి నేను నశింపచేసి శరీరాన్ని శుద్ధం చేసి సుశ్రమ ద్వారా సహస్రానికి వెళ్లి మానసిక శుద్ధి జరిగి లయమై హృదయంలో దైవానుభూతి, విశ్వానుభూతి, విశ్వాతీతానుభూతి పొందటమే తపస్సు. అదే ముక్తి, ఆత్మ సాక్షాత్కారం. మన సహజమైన స్థితిలో మన అసలు స్వరూపమైన చైతన్యంలోకి వెళ్ళటం. ఈ స్థితికి వెళ్ళాలి అంటే 4 విధాలుగా వెళ్తారమ్మా. ఇంక ఏ విధంగానూ వెళ్లరమ్మా. ఎవరైనా వెళ్లేరని అనుకున్నా వారిని వారు మోసం చేసుకోవటమే. సైన్స్ ప్రకారం ఏదైనా ఒక సాధనలో కండరాలపైన, అవయవాలపైన, నాడీ వ్యవస్థ పైన, గ్రంథులపైన, విసర్జకార్యం పైన, జీర్ణాశయం పైన, రక్తాన్ని శుద్ధి చేసే క్యాపిలరీ సిస్టమ్ పైన,
బ్రెయిన్ పైన, వెన్నుముక నాడీ వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో అనేది సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. మనకి 3 చలనాలు ఉన్నాయమ్మా. బాహ్య చలనము, అంతర్గత చలనము, చలనరహితమైన చలనము. బాహ్య చలనము అంటే కండరాలు స్వాధీనం అవుతాయి. అంతర్గత చలనం అంటే అవయవాలు స్వాధీనం అవుతాయి. చలనరహితమైన చలనం అంటే నాడీ వ్యవస్థ స్వాధీనం అవుతుంది. ఆ నాడీ వ్యవస్థని స్వాధీనం చేసుకోవాలంటే శ్వాసని నియంత్రణ చెయ్యగలిగితేనే ఆ నాడీ వ్యవస్థ స్వాధీనం అవుతుందమ్మా. మొట్టమొదటిది దేవుని నామము, రెండవది బీజాక్షరాలు, మూడవది యోగ సాధన, 4 తపస్సు. దేవుని నామము, బీజాక్షరాలు, యోగ సాధన, తపస్సు. దేవుని నామం ద్వారా ఆధ్యాత్మికానికి వెళ్ళాలి అంటే 13 కోట్ల సార్లు స్మరిస్తే 24 సంవత్సరాలకు వెళ్తారు. అదే బీజాక్షరాలు అయితే అంత అవసరం లేదమ్మా. 6,50,00,000 సార్లు 12 సంవత్సరాలకు వెళ్తారు. అదే యోగాసనాలు అయితే ఈ సృష్టిలో జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయమ్మా. 84 లక్షల జీవరాశులు 84 రకాలుగా చలనాలు చేస్తాయి. కానీ మనిషి ఒక్కడు 84 చలనాలు చేస్తాడు. చేప నీటిలో ఈదుతుంది, రోడ్డు మీద నడవలేదు, చెట్టెక్కలేదు, పాకలేదు, ఉరకలేదు. కానీ మనిషి నడవగలుడు, పరిగెత్తగలుడు, చెట్టెక్కగలుడు, పాకగలుడు, అలాగే ఈదగలుడు. ఎందుచేత ఇతనికి 12 మిలియన్స్ 72,000 పదాన్నాడు, మొత్తం 84 నాడీ వ్యవస్థ. అందుకే మనిషి ఒక్కడు 84 చలనాలు చేస్తాడు. ఈ 84 నాడీ వ్యవస్థను యాక్టివిటీ చేయడం కోసమే పతాంజలి మహర్షి 84 ఆసనాలుగా చెప్పాడమ్మా. 84 ఆసనాలు వేయాలంటే రోజుకి 18 గంటలు, 12 సంవత్సరాలకు ఆధ్యాత్మికానికి వెళ్తారు. అదే తపస్సు అవుతే అంత అవసరం లేదు. క్రియ అవుతే 3,60,000 సార్లు 5 మండలాలకి. మండలము అంటే 40 రోజులు, 5 40 200 రోజులు. మొదటి మండలానికి ఆదిదేవుడి వినాయకుడు దర్శిస్తారమ్మా. వినాయకుడు అంటే బొచ్చమ్మ. ఈ సిస్టమ్ అరికాళ్ళ మంట, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు తిమ్మిర్లు, సయాటిక్ పెయిన్, మోషన్, యూరిన్ మెన్సెస్ ప్రాబ్లమ్స్, ఈ కణజాలాలు, గ్రంథులు శుద్ధవుతాయమ్మా. ఇన్నది నాడీ వ్యవస్థ మీలో స్థిరత్వము, దృఢత్వం వస్తుంది. వెల్ బిగినింగ్స్ ఆఫ్ డన్. ఏదైనా ఒక అంశాన్ని స్థిరంగా, దృఢంగా ప్రారంభించిన వాడే విజయాన్ని పొందుతాడు. అది ఆదిదేవుడి వినాయకుడు. రెండో మండలానికి బ్రహ్మ, సరస్వతి నాభి నుంచి పుట్టినవారు. డైజెషన్, గ్యాసు, అలసరు, షుగర్ వ్యాధి, ఈ కణజాలాలు, గ్రంథులు సిద్ధవుతాయి. ఎన్నడి నాడీ వ్యవస్థ మీలో క్రియేటివ్నెస్ వస్తుందమ్మా. మూడో మండలానికి విష్ణువు, లక్ష్మి, వక్షస్సు, గుండె, ఊపిరితిత్తులు, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, లో బీపీ, ఐబీపీ, స్థూలత్వము, ఈ కణజాలాలు, గ్రంథులు సిద్ధవుతాయమ్మా. ఎన్నడి నాడీ వ్యవస్థ మీలో మెయింటెనెన్స్ వస్తుంది. సృష్టి, శృతి. నాలుగో మండలానికి ఈశ్వరుడు, పార్వతి, సహస్రము, నిద్రలేమి, అసహనము, కోపము, అసూయ, ద్వేషాలు, ఇంఫియారిటీ కాంప్లెక్స్, సుపియారిటీ కాంప్లెక్స్, ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం, ఇతరులు ఇంతగా మాట్లాడటం, ఈ కణజాలాలు, గ్రంథులు సిద్ధవుతాయమ్మా. ఎన్నడి నాడీ వ్యవస్థ మీలో లయతత్వం వస్తాయి. సృష్టి, శృతి, లయము. శరీరము, మనసు శుద్ధమై 5వ మండలానికి హృదయంలోకి వెళ్తాం. ఆత్మ సాక్షాత్కారం. 5:40 200 రోజులు. మండలానికి 72,000 సార్లు, 5:72,000 3,60,000 సార్లకి ఆ స్థితికి వెళ్తామమ్మా. ఈ సాధన చేస్తే ఏమవుతుందో మత్స్యేంద్ర మహర్షి 4 పదాల్లో చెప్పారమ్మా. ఆ 4 పదాలు అవగాహన చేసుకుంటే చాలమ్మా. ముక్కు దగ్గర శ్వాసిస్తే 60 cc తీసుకుంటాం. చెస్ట్ దగ్గర శ్వాసిస్తే 360 cc. నాభి దగ్గర శ్వాసిస్తే 3,600 cc. నాభి నుంచి వెనుముక ద్వారా శ్వాసిస్తే 3,60,000 cc తీసుకుంటాం. మనం ముక్కు దగ్గర శ్వాసిస్తే అస్సలు విసర్జిక అవయాలు అస్సలు విసర్జించవమ్మా. విసర్జ్యాలు 3 రకాలుగా ఉంటాయి. వాయు, ద్రవ, ఘన రూపంలో. ఘన రూపంలో ఉన్న వాటిని మోషన్ ద్వారా, ద్రవ రూపంలో ఉన్న వాటిని యూరిన్, చెమట ద్వారా, వాయు రూపంలో ఉన్న వాటిని శ్వాస ద్వారా విసర్జిస్తాం. ముక్కు దగ్గర శ్వాసిస్తే అస్సలు విసర్జించమమ్మా. చెస్ట్ దగ్గర శ్వాసిస్తే కొద్దిగా విసర్జిస్తాం. నాభి దగ్గర శ్వాసిస్తే పూర్తిగా విసర్జిస్తాం. మన ముక్కు దగ్గర శ్వాసిస్తే మన గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్స్ అస్సలు ఉత్పత్తి చేయమమ్మా. డ్రై అయిపోతాయి. సైకోసమాటిక్, లేని ఊహిస్తూ బాధపడతారు. తమో గుణము.
చెస్ట్ దగ్గర శ్వాసతో ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి ప్రీమెచ్యూర్డ్. అందుకే రాక్షసుల పీరియడ్ చాలా తక్కువ, ఉన్నంతసేపు చాలా ఉధృతంగా ఉంటుంది, భగవంతునే అడలుగొట్టేటంత ఉంటుందమ్మా. అదే నాభి దగ్గర శ్వాసిస్తే సమానంగా ఉత్పత్తి చేస్తుంది. మన గ్రంథులు తక్కువ ఉత్పత్తి చేసినా తప్పిదమే, ఎక్కువ ఉత్పత్తి చేసినా తప్పిదమే. నాభి దగ్గర శ్వాసిస్తే సమానంగా ఉత్పత్తి చేస్తుంది. మత్స్యేంద్ర మహర్షి చెప్పిన ఆ 4 పదాలు అవగాహన చేసుకోండి అమ్మా. రసమారే మన శరీరములో రసాలు మారితే మన శరీరము హేమంతమవుతుంది. రసాలు అంటే మన గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్స్. ముక్కు దగ్గర శ్వాసిస్తే అస్సలు ఉత్పత్తి చేయమ్మా, డ్రై. చెస్ట్ దగ్గర శ్వాసిస్తే ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి ప్రీమెచ్యూర్డ్, రజోగుణం. నాభి దగ్గర శ్వాసిస్తే సమానంగా ఉత్పత్తి చేస్తాయమ్మా. మలజారే శరీరములోని మలాలు జారితే రోగాలు అరిస్తాయి. మలాలు 3 రూపంలో ఉంటాయనుకున్నాం. వాయు, ద్రవ, ఘన రూపంలో. మోషన్ ద్వారా విసర్జించేది 20% మాత్రమే. మనం తీసుకున్న ఆహారములో మన బాడీ అబ్జార్బ్ చేసుకున్నంత చేసుకుని మిగతాది వదిలేస్తుంది. అదంతా వ్యర్థం కాదమ్మా, అందులో ఇంకా ఆహారపు అణువులు ఉంటాయి. అందుకే కొన్ని జంతువులు మానవుని యొక్క మోషన్ తిని జీవిస్తాయి. మనిషికి మోషన్ రోజుకి 1 సారి 2 సార్లు. అదే చెమట యూరిన్ ద్వారా విసర్జించేది 30%. మోషన్ ద్వారా 20% అవుతే చెమట యూరిన్ ద్వారా విసర్జించేది 30%. అందుకే 6 నుంచి 8 సార్లు. అదే శ్వాస ద్వారా విసర్జించేది 50%. అది నిరంతరము జరగాలి. అది నాభి దగ్గర శ్వాసిస్తేనే పూర్తిగా విసర్జిస్తాము. వాయు పూరే వాయుని పూరించే కొద్ది ఆయుష్ పెరుగుతుంది. దీర్ఘ శ్వాస దీర్ఘాయుష్. ఆత్మజ్ఞానే జ్ఞానే మోక్షకరే. ఆత్మజ్ఞానాన్ని కలిగిన వాడే మోక్షాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానము అంటే అది బ్రహ్మ పదార్థం కాదమ్మా. ఈ సృష్టిలో ఉన్న సకల అంశాలున్న చైతన్యానికి ఒక పేరు పెట్టారు, ఆత్మ అని. మనిషికి కూడా అదే చైతన్యం ఉండేది. ఎప్పుడైతే శ్వాస బాహ్యానికి వచ్చి నేనని అహంకారం వచ్చి ఇంకా శ్వాస ముక్కు దగ్గరకు వచ్చి దుఃఖం వచ్చింది. మరలా తపస్సులో ఈ శ్వాస అంతర్గతానికి వెళ్లి నేను నశించి శరీరం శుద్ధమై సూక్ష్మ ద్వారా సహస్రానికి వెళ్లి మానసిక శుద్ధి జరిగి లయమై హృదయంలో దైవానుభూతి విశ్వానుభూతి విశ్వాతీతనుభూతి పొందుతాడు. అదే తపస్సు క్రియ, అంతర్గత యజ్ఞం. నీలోకి నీ ప్రయాణం గిరణి గర్భ పద్మనాభ. కేంద్రాన్ని యాక్టివేట్ చేయటం. ఈ అనుభూతిలోకి వెళ్ళాలి అంటే దేవుని నామం, బీజాక్షరాలు, యోగ సాధన, తపస్సే. ప్రపంచ దేశాలలో ఏ దేవుని నామమైనా పారాసింథాటిక్ నర్వస్ సిస్టమ్ 1 నుంచి 18 యాక్టివేట్ చేసేదమ్మా. శబ్దాలు వేరుగా ఉంటాయి కానీ సిస్టమ్ ఒకటేనమ్మా. అసలు దేవుడికి నామం ఎవరు పెట్టారు? ఋషులు తపస్సు చేసుకుని భూతత్వానికి, రాక్షసత్వానికి, మానవత్వానికి, దైవత్వానికి వెళ్లి ఆ దైవత్వం యొక్క అనుభూతితో ఏ శ్వాసతో కూడిన వాడికి ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు. శకుని శ్వాస పుట్టుకతో ముక్కు దగ్గర ఉంది, ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు. దుర్యోధనుడి శ్వాస తమోగుణం శకునిది. దుర్యోధనుడి శ్వాస పుట్టుకతో శిష్ట దగ్గర ఉంది,
ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టే రజోగుణం రాక్షసత్వం. అదే అర్జునుడు శ్వాస పుట్టుకతో నాభి దగ్గర ఉంది. ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు ఉత్తమ మానవుడు. అదే శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత కూడా వెనుముక ద్వారా సహస్రానికి శ్వాసించారు. ఆ శ్వాసతో కూడిన అక్షరాలతో ఆ పేరు పెట్టారు. విష్ణువు అవతారంగా భగవంతుడుగా. శ్రీరాముడు నామాన్ని స్మరిస్తే భూతత్వానికి రాక్షసత్వానికి మానవత్వానికి దైవత్వానికి వెళ్తామమ్మా. అదే దుర్యోధను నామాన్ని స్మరిస్తే దుర్యోధనుడు గుణగణాలు వస్తాయమ్మా. ప్రపంచ దేశాలలో ఏ దేవుని నామమైనా 1 నుంచి 18 పారాసింథాటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేసేది. హైందవ సాంప్రదాయ ప్రకారం దేవుని నామం ద్వారా ఆధ్యాత్మికానికి వెళ్ళింది మీరాబాయి, తులసిదాస్, ఖ్యాత్రయ్య, అన్నమయ్య, కబీర్దాసు, రామదాసు, పప్పా రామదాస్ గారమ్మ. పప్పా రామదాస్ గారు ఈ నామాన్ని స్మరిస్తూ ఆధ్యాత్మికానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు, ఏ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో చూడండి అమ్మా. మన యొక్క శ్వాస యొక్క కెపాసిటీ 2.5 లీటర్లమ్మా. మనం ఇక్కడ ముక్కు రంధ్రాలు 2 ఉంటాయి, కానీ గొట్టం ఒకటేనమ్మా. ఇక్కడ సంకోచ వ్యాకోచాలు లేవు. ఈ రిప్కేష్ ఉరప్పంజరం ఇక్కడ కూడా సంకోచ వ్యాకోచాలు లేవు. ఉబ్బుతాయి కదా అంటే కండరాలు ఉబ్బుతాయి, కానీ శ్వాసించటం అనేది డయాఫారం ద్వారా జరుగుతుంది. నాభికి రిప్కేష్ కి మధ్యలో డయాఫారం ద్వారా జరుగుతుందమ్మా. దేవుని నామాలన్నీ కూడా ఆ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి. ప్రపంచ దేశాలలో ఏ దేవుని నామమైనా ఆ సిస్టమే. శబ్దాలు వేరుగా ఉండొచ్చు, కానీ సిస్టమ్ ఒకటేనమ్మా. పప్పా రామదాస్ గారు ఈ నామాన్ని స్మరిస్తూ ఆధ్యాత్మికానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు చూడమ్మా. ఏ సిస్టమ్ యాక్టివేట్ అయ్యిందో, ఊపిరితిత్తుల యొక్క సంకోచ వ్యాకోచ సిస్టమ్ ఎలాగుంది, క్యాపిలరీ సిస్టమ్ ఎలాగుంది, సోలార్ ప్లెక్సస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాంతిగా ఆగి రేడియేషన్ ఎలా జరుగుతుందో చూడండమ్మా. ప్రపంచ దేశాలలో ఏ దేవుని నామమైనా ఆ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. శ్రీరా ఏం జరిగిందో తర్వాత వివరణిస్తాను. దేవుని నామం కంటే బీజాక్షరాలు ఇంకా పవర్ఫుల్ అమ్మా. ఐందవ మహమ్మదీయ క్రైస్తవులలో శబ్దాలు వేరుగా ఉంటాయి, కానీ సిస్టమ్ ఒకటేనమ్మా. దేవుని నామంలో 1 నుంచి 18 పారాసింథాటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తే, బీజాక్షరాలలో పారాసింథాటిక్ నర్వస్ సిస్టమ్ తో పాటు సర్వైకల్ 2 యాక్టివేట్ చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి సూర్యశక్తి విశ్వశక్తి భూమి యొక్క 2 ధ్రువాలపై ప్రసరింప చేయటం వలన దానికి స్వతంత్ర చలనం వస్తుంది. మన నాడీ వ్యవస్థలో పారాసింథాటిక్ సర్వైకల్ సౌత్ నార్త్ మూలాధార మెడులా బ్లాంకెట్ రెండింటిని యాక్టివేట్ చేస్తుంది. ప్రపంచ దేశాలు ఏ బీజాక్షరాలైనా సరే. హైందవ సాంప్రదాయ ప్రకారం ఓంకారాన్ని స్మరిస్తే అహంకారం నశిస్తుంది. మనిషి శ్వాస బాహ్యానికొచ్చి నేను అనే అహంకారం వచ్చి ఇంకా శ్వాస ముక్కు దగ్గరకు వస్తే దుఃఖం వస్తుంది. ఈ ఓంకారంలో శ్వాస అంతర్గతానికి వెళ్లి నేను నశించి శరీరం శుద్ధమై సూక్ష్మ ద్వారా సహస్రానికి వెళ్లి మానసిక శుద్ధి జరిగి లయమై హృదయంలో దైవానుభూతి విశ్వానుభూతి అతీత అనుభూతి పొందుతాడమ్మా. అదే తపస్సు క్రియ అంతర్గత యజ్ఞం. నీలోకి నీ ప్రయాణం హిరణ్య గర్భ పద్మనాభ కేంద్రాన్ని యాక్టివేట్ చేయటం. హైందవ సాంప్రదాయ ప్రకారం ఓంకారాన్ని స్మరిస్తే అహంకారం నశిస్తుంది. అదేమిటో చూడమ్మా.
మహమ్మదీలో కూడా అదే శ్వాస విధానం, అదే నాడీ వ్యవస్థ. శబ్దాలు వేరుగా ఉండొచ్చు, కానీ అల్లాహు క్రైస్తవుల్లో కూడా అదే సిస్టమ్ అమ్మ. శబ్దాలు వేరుగా ఉంటాయి, కానీ మనిషి యొక్క నాడీ వ్యవస్థపై ప్రభావం చూపేవే. దేవుని నామాలు, బీజాక్షరాలు, వేదాలు, ఉపనిషత్తులు, బైబుల్, ఖురాన్లు మనిషి యొక్క నాడీ వ్యవస్థని చైతన్యం చేస్తాయి. దేవుని నామములో ఈ సిస్టమ్ యాక్టివేట్ చేస్తే బీజాక్షరాలు, శంఖము, ఫ్లూటు, పారాసింథాటిక్ నర్వ్ సిస్టమ్ తో పాటు సర్వేకల్ యాక్టివేట్ చేస్తే సౌత్, నార్త్. అందుకే కొంతమంది ఇన్స్ట్రుమెంట్ ద్వారా కూడా ఆధ్యాత్మికానికి వెళతారు. ఇస్మాయిల్ ఖాన్ మహమ్మదీయుడైనా ఆయన సహనాయి వాయిస్తూ ఈ రెండు సిస్టమ్ యాక్టివేట్ చేసుకుని ఈశ్వర దర్శనం జరిగింది. నో డౌట్ అమ్మ, అందులో ఎటువంటి డౌట్ లేదు. అతను పరిపూర్ణంగా ఈశ్వర దర్శనం జరిగింది. మహమ్మదీయుడైన అతని సిస్టమ్ అంత పవిత్రమైన సిస్టమ్. కీర్తనలు, సంగీతము, పాటలు ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ యాక్టివేట్ చేస్తాయి. ఈ కీర్తనలు, పాటలు పాడేటప్పుడు మనము ఈ ఒక్క సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాం. సంగీతం ద్వారా కూడా ఆధ్యాత్మికానికి వెళ్లిన వారు ఉన్నారు. పురందరదాసు, త్యాగయ్య, అన్నమయ్య అదంతా నాడీ వ్యవస్థను చైతన్యం చేసేది. నేను నశింపచేసి శరీరాన్ని, మనసును శుద్ధం చేసేది. పురందరదాసు ఆ సంగీతం ద్వారా ఆధ్యాత్మికానికి వెళ్ళటం. సంగీతం యొక్క ప్రారంభ, మధ్య, అంతం యొక్క శబ్దం చూడండి అమ్మా. సంగీతంలో కూడా ఆ సిస్టమే యాక్ట్ అవుతుందమ్మా. సారీగా హిందుస్థానీ సంగీతము, కర్ణాటక సంగీతము, తోడు రాగాలు ఏమిట్రా బాబు అలా తోడుతూ ఉంటారు అనుకుంటాం. మనకు ఆ సిస్టమ్, ఆ కీర్తనలు, ఆ సంగీతం ఆ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది.
ఇవన్నీ కూడా శ్వాస అంతర్గత కుంభక, బాహ్య కుంభక నియంత్రణ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి. దేవుని నామములో ఆ సిస్టమ్ అవుతే బీజాక్షరాలు, శంఖము అవన్నీ కూడా ఈ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయమ్మా. ఈ రెండు సిస్టమ్స్ ని. ఈ గ్రంథులు ఏదైనా లోపం వస్తే ఈ అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఈ గ్రంథులన్నిటికీ రాజు థైరాయిడ్ గ్రంథమ్మా. థైరాయిడ్ లో లోపం వస్తే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఒక వ్యక్తి యొక్క శక్తి థైరాయిడ్ ని బట్టి ఉంటుంది. అందుకే యుద్ధానికి ముందు శంఖం ఊత్తారు, నా శక్తి ఎంత ఉందో చూడండి. ఆ సిస్టమ్ ఏంటో చూడమ్మా.
భగవంతే